మహానుభావుడు బూర్గుడి రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేసి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఈ రెండు రాష్ట్రాలను కలపండి అని చెప్పి ఆ రోజు పార్లమెంట్ కి పంపించినప్పుడు అక్కడున్న ఆ రోజు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు మీరు కలిసి ఉంటే మీ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందిందని చెప్పి ఆయన ఒప్పుకుంటూ మరి 56 నవంబర్లో ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన విషయం నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. కానీ ఈ రోజు జరుగుతుంది ఏంటంటే ఈ రాష్ట్రం విడిపోవాలి, మమ్మల్ని అన్యాయం చేశారని చెప్పి చేసే ప్రచారానికి మనం తిప్పికొట్టడం చాలా ఉంది. నెహ్రూ గారు ఆ రోజున నిజామాబాద్ లో సభలో చెప్పాడు, తెలంగాణ అనే ఒక అమాయక ఆడపిల్లని ఆంధ్ర అనే ఒక గడుసు అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం, వీళ్ళు కాపురాలు ఆనందంగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఎప్పుడన్నా మీకు కనుక భేదాభిప్రాయం వచ్చినప్పుడు విడిపోయే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. పెళ్లి చేసిన వాడు ఎవరు కూడా విడిపోవాలని కోరుకోడు. కానీ అది ఎందుకు చెప్తారంటే ఏదైనా ఉపద్రవం లాంటిది వస్తే విడిపోమని చెప్తారు. కరెక్టే, 56 తర్వాత 50 సంవత్సరాలు అయింది. ఇవాళ ఈ దంపతులు పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ లాంటి ఒక మహా నగరం లాంటి ఒక మంచి కొడుకుని కన్నారు. ఆ కొడుకు ఉద్యోగస్తుడై హ్యాపీగా ఉద్యోగం చేస్తున్నాడు. కానీ వీళ్ళిద్దరు కూడా చిన్న స్పర్ధలు వచ్చినాయి. నువ్వు గొప్ప అంటే నేను గొప్ప, లేదంటే నీకు అది లేదు ఇది లేదు. 1969లో ముల్క్ రూల్స్ మీద ఆ రోజున, 1972లో నేను విడిపోతానని చెప్పి ఈయన కొంత మనస్పర్ధ వచ్చిన మాట వాడికి వాస్తవం. కానీ భారతదేశాన్ని అత్తగారు లాంటి ఇందిరాగాంధీ ఇద్దరిని పిలిచి, లేదు మీరు కాపురం చేయాల్సిందే, మీకు హైదరాబాద్ లాంటి ఒక మంచి కొడుకు ఉన్నాడు, వాడు అభివృద్ధిలోకి వస్తాడు, నీ కాపురం బాగుంటుందని చెప్పి 72లో ఆవిడ పార్లమెంట్ లో కూడా చెప్పి వీళ్ళిద్దరు వచ్చిన తగాదా తీర్చడం జరిగింది. 1975 నుంచి 2003 వరకు వీరి కాపురం ఒక హానిమూన్ లాగా జరిగింది. హైదరాబాద్ అనే అబ్బాయి పెరిగి పెద్దయి ఒక గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్థాయికి కూడా చేరుకున్నాడు. హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్, ఫర్ ఎవ్రీథింగ్ హైదరాబాద్. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటండి, తెలంగాణలో రాజకీయాలు ముదిరిన తర్వాత ఎవరో కొంతమంది లేదు నువ్వు ఆయనతో కాపురం చేయొద్దు, నీకు చాలా నష్టం జరిగిందని చెప్పితే దానికి కేంద్రంలో ఉన్న వాడు కూడా ఆమోదం తెలిసి నిజమే నీ కాపురంలో ఇబ్బంది ఉంది, ఎప్పుడో 72లో మీ ఆయన నుంచి విడిపోతున్నాను కాబట్టి నువ్వు ఇప్పుడు విడిపో, కాబట్టి మీ కొడుకుని తీసుకుని మీ ఆయనకు ఆస్తంతా నువ్వు తీసుకుని నువ్వు వెళ్ళిపో, మీ ఆయన రోడ్డు మీద పంపించని చెప్పిన తర్వాత దాదాపు 50 సంవత్సరాలు కాపురం చేసిన ఆ ముసలి భర్త ఎక్కడికి వెళ్ళాలి, ఎవరంతా ఉండాలనేది కూడా ప్రజలు చెప్పాలి. ఇది ఈ రోజు సీమాంధ్ర పరిస్థితి. అంటే నేను ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి నేను 40 ఏళ్ళు సర్వీస్ చేసి నా జీతభత్యాల ఆస్తంతా కూడా సహజంగా మన భార్య పేరు పెడతాం. రిటైర్ అయిన తర్వాత భార్య కొడుకులతో హ్యాపీగా ఉండాలనుకుంటాం. ఆ సమయంలో ఆ భార్య ఈ ఆస్తంతా నాది, ఈ కొడుకు నావాడు, నువ్వు 72లో విడిపోతావు కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్తే నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పి వాళ్ళని ప్రజలు అడుగుతున్నాను. అది చరిత్ర.